పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చనిపోయి అప్పటికే 6 నెలలవుతోంది. కాని ఆ ఇంట్లోంచి ఆ అమ్మాయిలు ఆడుకుంటున్న చప్పుడు, ఒక మహిళ ఎంతో అద్భుతంగా పాడుతున్న పాటలు వినిపించాయని ఇరుగు పొరుగువాళ్లు ఆశ్చర్యపోయారు. వింటుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ. అవును, హైదరాబాద్లోని కుందన్బాగ్ ఇంటి మిస్టరీ ఇది. అసలు చనిపోయిన 6 నెలల తర్వాత పాటలెలా వినిపించాయి? రక్తమున్న సీసాలతో ఆ అమ్మాయిలు ఎలా ఆడుకున్నారు? చరిత్ర, క్రైమ్ మరియు భయం ఇవన్నీ ఒకచోట చేరితే ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో విశ్లేషించడానికి ఈరోజు మన ఈ ప్రయాణం మొదలుపెడదాం. రండి. ఈరోజు మనం పాడుబడిన భవనాలు, నిర్మానుష్యంగా ఉన్న స్థలాలు, ఉన్నట్టుండి భయానకమైన కథలకు కేంద్రాలుగా ఎలా మారిపోతాయో చూద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన దెయ్యాల కథల వెనుక ఉన్న అసలు రహస్యాలను ఈ ఎక్స్ప్లెయినర్లో అన్వేషిద్దాం. ఇదంతా ఎక్కడ్నుంచి మొదలవుతుందో తెలుసుకోవడానికి ఇండియన్ ఫోక్ లైఫ్ జర్నల్ అనే ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని బేస్ చేసుకుందాం. దీని ప్రకారం జానపద కథలు లేదా ఇలాంటి దెయ్యాల కథలు కేవలం కాలక్షేపానికి చెప్పుకునేవి కావు. ఉమ్మడి సాంస్కృతిక జ్ఞాపకాలు, స్థానిక నమ్మకాల ద్వారా ఒక కమ్యూనిటీని ఏకతాటిపైకి తేవడంలో ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవే మన భయానికి ఒక రూపాన్నిస్తాయన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఈ అర్బన్ లెజెండ్స్ లేదా దెయ్యాల కథలు అనేవి కేవలం గాలిమాటలు కావు సుమా. ఇవి సమాజంలో బాగా లోతుగా పాతుకుపోయిన భయాలకు, ఆందోళనలకు అద్దం పడతాయి. మనకు అర్థం కాని విషయాలను లేదా అకస్మాత్తుగా జరిగే సంఘటనలను ఇలాంటి అతీంద్రియ శక్తుల కథల ద్వారా విశ్లేషించుకోవడానికి మన బ్రెయిన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. చరిత్రలో దెయ్యాలు, గతం తాలూకు ప్రతిధ్వనులు అవేంటో ఇప్పుడు మొదటి విభాగంలో చూద్దాం. ఓకే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. 11వ శతాబ్దంలో చిన్న మట్టికోటగా మొదలై ఆ తర్వాత కుతుబ్ షాహీల సామ్రాజ్యంగా వెలుగొందిన గోల్కొండ కోటలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతున్నాయని విజిటర్స్ చెప్తుంటారు. రాత్రిపూట పాతకాలపు సైనికులు కోటగోడలపై పహరా కాస్తున్నారని, కబూతర్ ఖానాలో వస్తువులు వాటంతటవే గాలిలో ఎగురుతూ పర్యాటకులపై పడుతున్నాయని, అలాగే దట్టమైన చీకట్లో భయంకరమైన అరుపులు వినిపిస్తాయని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. గోల్కొండ కోట కథల్లో అత్యంత విషాదకరమైన, ఆసక్తికరమైన కథ తారామతిది. సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఆమె ఎంతో ఫేమస్ అయిన నృత్యకారిణి. ఆమె చనిపోయిన ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా చీకటి పడగానే బారాదరి వైపు నుండి ఆమె కాలి గజ్జల చప్పుడు ప్రతిధ్వనిస్తుందని స్థానికులు బలంగా నమ్ముతారు. గతం తాలూకు కళ, విషాదం రెండూ కలిస్తే ఎలాంటి భయానక కథలు పుట్టుకొస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మరియు ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే, ఒక చారిత్రక ప్రదేశం యొక్క గతం ఎప్పుడూ పూర్తిగా మాయమైపోదు. అదిలా జానపద కథల రూపంలో, భయానక గాథల రూపంలో సజీవంగానే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి చారిత్రక పునాదులపైనే నిర్మించబడిన మరో మోడర్న్ ప్లేస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అదే రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఒకప్పటి నిజాం సైన్యాలు భీకరంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన యుద్ధభూమిపై నిర్మించబడిందని ఒక వాదన ఉంది. ఇక్కడ షూటింగ్లకు వచ్చే సిబ్బంది, లైట్మెన్లను పైనుండి ఎవరో అదృశ్య శక్తులు తోసేస్తున్నాయని, అద్దాలపై ఉర్దూ రాతలు కనిపిస్తున్నాయని చెప్తుంటారు. సగం తిన్న ఆహారం, పాడైన గాడ్జెట్లు, ఎన్నో వింతలు. నటి తాప్సీ పన్ను సైతం తన ఖాళీ హోటల్ గదిలో ఎవరో నడుస్తున్న అడుగుల సప్పుళ్లు విన్నానని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ప్రాచీన యుద్ధభూమి చరిత్ర ఆధునిక కాలంలో ఎలా దెయ్యాల కథగా మారుతుందో చూశారా? ఇప్పుడు మన 2వ విభాగంలోకి వెళ్తాం. ఆధునిక నగరంలో పీడకలలు. నగరంలో జరిగిన విషాదాలు మనల్ని ఎలా వెంటాడుతున్నాయో చూద్దాం. దట్టమైన తీగలతో అల్లుకుపోయిన ఒక పాడుబడిన ప్రదేశం. సరిగ్గా అక్కడే ఒకప్పుడు వైద్య విద్యార్థులు మృతదేహాలపై కోతలు కోసి వాటిని గమనించడం నేర్చుకున్నారు. ఒక వ్లాగర్ రికార్డ్ చేసిన ఈ మాటలు వింటుంటేనే మనకు ఖైరతాబాద్ సైన్స్ కళాశాల ఎంత భయానకంగా ఉంటుందో అర్థమవుతుంది కదూ. సంవత్సరాల తరబడి వదిలేయబడిన ఆ భవనంలో ఒకప్పుడు ఆటోప్సీలు, పోస్ట్మార్టంలు జరిగేవి. ఆ ఆలోచనే ఎవరికైనా చెమటలు పట్టిస్తుంది. ఇక్కడ నిజంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ భవనం పాడుబడిపోవడం వల్ల మాత్రమే ఆ భయం పుట్టడం లేదు. ఒకప్పుడు అక్కడ జరిగిన పనులే దాన్ని ఒక హాంటెడ్ ప్లేస్గా మార్చేశాయి. మృతదేహాలను కోసి పరీక్షించే ల్యాబులు అక్కడ ఉండేవన్న వాస్తవం సహజంగానే మన బ్రెయిన్లో మరణ భయాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అందుకే ఇంటర్నెట్లో
పారానార్మల్ వ్లాగర్లందరికీ ఇది ఒక హాట్స్పాట్గా మారిపోయింది. ఇక నిజాంల నగరంలో క్రైమ్ అలాగే పారానార్మల్ అంశాలు ఈ రెండూ కలగలిసిన అతి పెద్ద సంచలనమేదైనా ఉందా అంటే అది కుందన్బాగ్ ఇల్లే. ఇది కేవలం ఒక దెయ్యాలిల్లు మాత్రమే కాదు సుమా, ఎన్నో అనుమానాలకు భయాలకు సాల్వ్ కాని మిస్టరీలకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ జరిగిన సంఘటనల క్రమాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే భయం ఎక్కడ మొదలవుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి రోజు ఆ ఇంట్లో నివసించే తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక తిరిగి రాలేదు. కొన్ని వారాలకు ఆ తల్లి, ఇద్దరు కూతుర్లు ఎంతో వింతగా ప్రవర్తించేవారని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. వాళ్లు రక్తం నిండిన సీసలతో ఆడుకోవడం అందరూ కళ్లారా చూశారు. కాని ఒకరోజు ఒక దొంగ ఆ ఇంట్లోకి వెళ్లి భయంతో వణికిపోతూ అక్కడ 3 శవాలున్నాయని పోలీసులకు చెప్పినప్పుడు అసలు నిజం బయటపడింది. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం వాళ్లు చనిపోయి అప్పటికే 6 నెలలవుతోంది. మరి ఇన్ని రోజులు ఇరుకుపొరుగువారు చూసిన ఆ వ్యక్తులు ఎవరు? వాళ్లు విన్న ఆ పాటలు ఎవరివి? ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని అతిపెద్ద రహస్యం ఇది. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఆ ఇంటిని పూర్తిగా లాక్ చేసేశారు. అసలు అక్కడ కరెంట్ కనెక్షన్ కూడా లేదు. అయినా సరే రాత్రిపూట ఆ ఇంటి మొదటి అంతస్తులో ఒక లైట్ వెలుగుతూ కనిపిస్తుందని అక్కడి వాళ్లు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి న్యూసెన్స్ జరగకుండా ఆ దట్టమైన చెట్ల మధ్య చీకటి రోడ్డులో పోలీసులు పహారా కాస్తున్నారు. ఒక రియల్ లైఫ్ ట్రాజెడీ, ఒక లోకల్ భయానక కథగా ఎలా శాశ్వతంగా మారిపోతుందో చెప్పడానికి కుందన్బాగిల్లు మన కళ్ల ముందున్న అతిపెద్ద ఉదాహరణ. 3వ విభాగం అతీంద్రియ శక్తుల భ్రమ, విశాఖపట్నం. ఇప్పుడు ముందుకు వెళ్ళి అసలు ఒక పుకారు ఎలా రూపుదిద్దుకుంటుందో చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన భయానక కథల వెనుక ఉన్న ఆ సస్పెన్స్ను కాసేపు పక్కన పెట్టి అసలు ఒక దెయ్యాల కథ ఎలా క్రియేట్ అవుతుందో, దాని వెనుక ఉన్న పచ్చి వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికి విశాఖపట్నం వైపు వెళ్దాం. విశాఖపట్నంలోని ఋషికొండ ప్రాంతంలో ఉన్న ఈ పెద్ద భవనాన్ని మీరు చూసే ఉంటారు. దీన్ని స్థానికులు 15 ఏళ్లుగా భూత్ బంగ్లా లేదా దెయ్యాల విల్లా అని పిలుస్తున్నారు. అటువైపు వెళ్లడానికే జనాలు జంకుతారు. కానీ దీని వెనుకున్న వాస్తవం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్లాగర్ బయటపెట్టిన అస్సలు నిజం ఏమిటంటే, దెయ్యాలున్నాయని జనాలు భయపడుతున్న ఆ భవనం నిజానికి బ్లూ మూన్ అనే పేరుతో మొదలుపెట్టిన ఒక రిసార్ట్ ప్రాజెక్ట్. అది కొండపాదాల వద్ద ఉన్న అటవీశాఖ భూమిలో నిర్మించడం వల్ల దానికి పర్యావరణ అనుమతులు రాలేదు. ఆ తర్వాత కోర్టు కేసులు, ప్రభుత్వ వివాదాల వల్ల ఆ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి దాదాపు 20 ఏళ్లుగా అలాగే పాడుబడిపోయింది. చూశారా, సరైన సమాచారం లేకపోవడమే దెయ్యాల కథలకి ఎలా ప్రాణం పోస్తుందో? అక్కడున్నది దెయ్యాలు కాదు, కేవలం లీగల్ ప్రాబ్లమ్స్ మాత్రమే. సో మళ్ళీ మనం మన ఎక్స్ప్లెయినర్ స్టార్టింగ్లో చెప్పుకున్న ఇండియన్ ఫోక్ లైఫ్ జర్నల్ సోర్స్కే వద్దాం. అది ఒక నృత్యకారిణి విషాద ప్రేమకథ కావచ్చు, వదిలేబడిన ఒక ఆటోప్సీ ల్యాబ్ కావచ్చు, లేదా ఒక చట్టపరమైన వివాదంలో చిక్కుకున్న బిల్డింగ్ కావచ్చు. అసలు విషయం ఏమిటంటే, మనుషులు తమకు వెంటనే అర్థం కాని లేదా అసాధారణమైన విషయాలను చూసినప్పుడు వాటిని ప్రాసెస్ చేసుకోవడానికి ఇలాంటి అతీంద్రియ శక్తుల కథలనే ఒక టూల్గా వాడుకుంటారని ఈ విశ్లేషణ మనకు క్లియర్గా చెప్తోంది. చివరిగా మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ఇన్నేళ్లుగా మనం వింటున్న ఈ ప్రదేశాలు నిజంగానే ఆత్మలతో నిండి ఉన్నాయా? లేక మన స్థానిక చరిత్ర, జరిగిన నేరాలు మరియు మనందరి ఊహాశక్తి కలగలిసి పుట్టిన సామాజిక భయాల వాస్తవం ఏదైనా సరే, ఈ కథలు మనల్ని భయపెడుతూనే ఉంటాయి, ఎప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.